నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో మనము స్కందాల యొక్క ఉదయ వ్యయ జ్ఞానాన్ని గురించి చెప్పుకుంటూ నిన్న రూపోదయము ఇలా జరుగుతుంది అంటే రూపం ఇలా ఉదయిస్తుంది, ఇలా నశిస్తుంది అని ఇంతవరకు చెప్పుకున్నాం. ఇలా చేసేవాని జ్ఞానము ముందరికన్నా స్పష్టమవుతుంది అంటే అతనికి జ్ఞానము స్పష్టమవుతుంది అని. ఇలా ఈ ధర్మాలు లేకుండానే ఉద్భవిస్తాయి, అలా ఉండి నశిస్తాయి అనిపిస్తుంది. అతడు ఈ విధంగా కారణాన్ని క్షణాన్ని అనుసరించి రెండు విధాల ఉదయ వ్యయాలను చూస్తాడు. అప్పుడు అతనికి సత్యాలు ప్రతీత్య సముత్పాదాలతో పాటు నయ లక్షణ భేదాలు స్పష్టంగా తెలుస్తాయి. ఈ ధర్మాలు లేకుండగానే ఉదయిస్తాయి, అలా ఉండి నశిస్తాయి. అంటే విత్తనం నుంచి మొలక రాకముందు మొలక ఉన్నదా? అది లేకుండానే ఉదయించింది, తర్వాత ఉదయించి నశిస్తుంది. అది అశోక వృక్షము పుట్టి నుంచి దాని ఆకు, అశోక వృక్షం యొక్క ఆకు ఎన్ని విధాల రంగులు మారుతుందో, పూర్వరూపం పోయి కొత్త రూపం ఎట్లా వస్తుందో ఇంతకుముందు మనము చెప్పుకున్నాం. ఆ విధంగా లేకుండా పుడుతుంది, పుట్టి నశిస్తుంది అని. ఈ విధంగా అతడు కారణాన్ని క్షణాన్ని అనుసరించి ఈ రెండు విధాలుగా అంటే కారణాన్ని అనుసరించి క్షణాన్ని అనుసరించి ఉత్పత్తి నాశనాల్ని చూస్తాడు. అతనికి సత్యాలు ప్రతీత్య సముత్పాదాలతో పాటు నయా లక్షణ భేదాలు స్పష్టంగా తెలుస్తాయి. సత్యాలు అంటే ఆర్య సత్యాలు, ప్రతీత్య సముత్పాదం అయితే తెలుసు కదా, వీటితో పాటు భేదాలన్నీ స్పష్టంగా తెలుస్తాయని. ఈ విధంగా అవిద్యా సముదయము నుండి స్కందాల సముదయాన్ని, అవిద్య నుంచి అవిద్య పుట్టడం వల్ల స్కందాలు పుట్టడం, తర్వాత అవిద్యా నిరోధం వల్ల స్కందాల యొక్క నిరోధం, వీటిని చూసేవాడు వాటి కారణాలను అనుసరించి ఉదయ వ్యయాలను చూస్తాడు. ఉత్పత్తి లక్షణాన్ని, అది మార్పు పొందే లక్షణాన్ని చూస్తూ స్కందాల ఉత్పత్తి నాశనాలను చూసేవాడు దాని క్షణాన్ని అనుసరించి ఉత్పత్తి నాశనాలను దర్శిస్తాడు. అంటే ఈ క్షణానికంటే ముందు అది లేదు, ఈ క్షణంలో ఉత్పన్నమైంది, ఇంకో క్షణంలో నశిస్తుంది అంటే మారిపోతుంది. నశించటము అంటే నిన్న లేత ఎరుపు రంగులో ఉన్న ఆకు ఇవాళ పచ్చబడ్డది అంటే ఏమిటి? ఆ నిన్న ఉన్నటువంటి లేత ఎరుపు నశించింది కదా ఇప్పుడు, ఆ విధంగా అన్నమాట. ఎందుకనగా ఉత్పత్తి లక్షణము ఉత్పత్తి క్షణంలోనే ఉంటుంది, విపరిణామ లక్షణము భంగ క్షణంలోనే ఉంటుంది. ఉత్పత్తి లక్షణం ఎప్పుడు ఉంటుంది? ఉత్పత్తి క్షణంలో ఉంటుంది. తర్వాత మార్పు పొందే లక్షణము అది భంగమయ్యే క్షణంలో ఉంటుంది. భంగం కావటం అంటే నశించడమే. ఆ యోగి కారణాన్ని బట్టి క్షణాన్ని బట్టి ఇలా రెండు విధాలుగా ఉత్పత్తి నాశనాలను చూసినప్పుడు కారణంతో ఉదయాన్ని చూడటం వలన జనక జ్ఞానం కలుగుతుంది. కారణంతో ఉదయాన్ని చూడటం వలన అది ఎట్లా పుడుతుంది అనే జ్ఞానము తెలుస్తుంది. దాని వలన సముదయ సత్యము తెలుస్తుంది. సముదయం అంటే ఉత్పత్తి కదా, ఉత్పత్తి. ఇప్పుడు దుఃఖము దుఃఖోత్పత్తి, ఆర్య సత్యాల్లో దుఃఖ సత్యము దుఃఖోత్పత్తి సత్యము అంటే దుఃఖ కారణ సత్యము అని చెప్పుకుంటాం మనం. తర్వాత నిరోధ సత్యము మార్గ సత్యము. దాని వలన సముదయ సత్యము తెలుస్తుంది. క్షణాన్ని బట్టి ఉదయ వ్యయాలను చూడటం వలన జాతి దుఃఖము తెలియటంతో దుఃఖ సత్యము
తెలియవస్తుంది. ఈ క్షణాన్ని బట్టి ఈ పుట్టుకను నాశనాన్ని చూస్తాడు కదా. అంటే పుట్టుక చావు అన్నమాట ఒక విధంగా చెప్పాలంటే, శరీరానికి సంబంధించి ఒక జన్మకు సంబంధించి చెప్పాలంటే ఈ మధ్యలో ఉన్నదంత దుఃఖమే కదా. అందువల్ల దుఃఖ సత్యము తెలియవస్తుంది. కారణం వలన వ్యయాన్ని చూడటంతో నిరోధ సత్యము తెలుస్తుంది. ఈ కారణంతో ఇది నాశనమైంది అని తెలియటం వల్ల నిరోధ సత్యము, అంటే దీన్నే అక్కడ అన్వయించుకోవటం. దేనివల్ల ఈ దుఃఖము నిరోధాన్ని పొందుతుంది? ఇక్కడ ఈ కారణం వల్ల ఇది నశించింది. మరి అక్కడ ఎట్లా నశిస్తుంది? నిరోధం పొందడం అంటే లేకుండా పోవటమే కదా. అది ఈ విధంగా ఈ సత్యాల్ని తెలుసుకోవడం అన్నమాట, ఆర్య సత్యాల్ని. క్షణాన్ని బట్టి నాశనాన్ని చూడటంతో మరణ దుఃఖ జ్ఞానం కలగటం వలన దుఃఖ సత్యము తెలుస్తుంది. క్షణాన్ని బట్టి నాశనాన్ని చూడటం వలన ఓహో ఇంతకుముందు ఉన్నది ఇప్పుడు పోయింది, ఇప్పుడు నువ్వు ఎంత ప్రయత్నించినా మళ్ళీ అది రాదు. ఈ విధంగా మరణం కూడా అంతే కదా, మరణ దుఃఖము తెలుస్తుంది అని. ఇంకా అతనికి ఉదయవ్యయ దర్శనము, అది లౌకిక మార్గమే, దాని గురించిన సమ్మోహము తొలగిపోవటం వలన మార్గసత్యము తెలుస్తుంది. ఉదయవ్యయ దర్శనము అంటే పుట్టటము నశించటం, ఇది దాన్ని చూడటం వలన ఓ చావు పుట్టుకలు ఇట్లా ఉంటాయని మోహము తొలగిపోతుంది. దాని మీద పోయినప్పుడు వాడు మార్గసత్యాన్ని అనుసరిస్తాడు. ఆ విధంగా మార్గసత్యము తెలుస్తుంది. అట్లే కారణంతో ఉదయ మార్గ దర్శనం వలన ఇది ఉన్నప్పుడు ఇది కలుగుతుంది అనే జ్ఞానం కలగటం వలన అతనికి అనులోమ ప్రతీత్య సముత్పాదము స్పష్టంగా తెలుస్తుంది. కారణంతో ఈ ఉదయాన్ని తెలుసుకోవటం వలన, పుట్టుకను తెలుసుకోవటం వలన, అంటే ఈ కారణం వలన ఇది కలిగింది. ఈ కారణంతో తెలుసుకోవటము, ఇంకోటి క్షణంతో తెలుసుకోవటము అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు కారణంతో తెలుసుకోవటంలో ఉదయ మార్గాన్ని చూడటం వలన ఇది ఉన్నప్పుడు ఇది కలుగుతుంది అనే జ్ఞానము కలుగుతుంది. దానివల్ల అనులోమ ప్రతీత్య సముత్పాద జ్ఞానము కలుగుతుంది. ఎట్లా అంటే అవిద్య ఉన్నప్పుడు ఏం పుడతాయి? సంస్కారాలు పుడతాయి. సంస్కారాలు ఉన్నప్పుడు ఏమి? విజ్ఞానం పుడుతుంది. విజ్ఞానం ఉన్నప్పుడు నామరూపాలు. ఇట్లా ఇది ఉన్నప్పుడు ఇది పుడుతుంది అనేటువంటి కారణకార్య జ్ఞానము కలుగుతుంది. కారణంతో వ్యయమార్గాన్ని దర్శించటం వలన, దీని నిరోధం వలన ఇది నిరోధింపబడుతుంది అని తెలుస్తుంది. ఇప్పుడు ఇది ఉండటం వలన ఇది పుడుతుంది అనేది అనులోమం. ప్రతిలోమంలో ఏమిటి? ఇది నిరోధాన్ని పొందితే ఇది నిరోధాన్ని పొందుతుంది అని. అక్కడ నాశనాన్ని చూడటం వల్ల ఈ కారణం వలన ఇది నశించింది అన్నట్టుగా దాన్ని ఇక్కడ అన్వయించుకోవటం వల్ల ఇప్పుడు ఏం తెలుస్తుంది? అది అంటే ఈ ప్రతిలోమంలో జన్మ నిరోధము వల్ల ఏం నిరోధం అవుతుంది? భవ నిరోధం. భవాన్ని నిరోధిస్తే ఉపాదానం. ఇట్లా నేను చెప్పడంలో ఏమన్నా దోషం ఉన్నదా ఇందులో అని అనిపిస్తున్నది. అవిద్యాత్వేవ అశేష విరాగ నిరోధ, అక్కడి నుంచి మొదలు పెట్టాలి దాన్ని, ఇక్కడి నుంచి కాదు. అవిద్య నిరోధం వల్ల సంస్కారాలు నిరోధాన్ని పొందుతాయి. అవిద్య ఉండటం వల్ల సంస్కారాలు పుడతాయి. అదేమో పుట్టుక సంబంధించిన జ్ఞానం, ఇది నిరోధానికి సంబంధించిన జ్ఞానం. అవిద్యా నిరోధం వల్ల ఏం నిరోధాన్ని పొందుతాయి? సంస్కారాలు. సంస్కార నిరోధం వల్ల, విజ్ఞాన నిరోధం వల్ల, నామరూపాల వల్ల శలాయతనాలు. ఈ విధంగా ఈ ప్రతిలోమ ప్రతీత్య సముత్పాద జ్ఞానము కలుగుతుంది.
క్షణాన్ని బట్టి ఉదయ వ్యయాలను చూడటం వలన సంస్కృత లక్షణ జ్ఞానం వలన ప్రతీత్య సముత్పన్న ధర్మము తెలుస్తుంది. ఎందుకనగా ఉదయ వ్యయాలు గల ధర్మాలు సంస్కృతాలు ప్రతీత్య సముత్పన్నాలు కూడా. దేనికి ఉత్పత్తి నాశనం ఉన్నదో అవి అన్నీ కృత్రిమాలు. సంస్కృతాలు అంటే కృత్రిమాలు. తర్వాత కారణకార్య సంబంధం నుంచి పుట్టినటువంటివి ప్రతీత్య సముత్పన్నాలు. అతడు కారణంతో ఉదయాన్ని చూచినప్పుడు హేతుఫల సంబంధంతో సంతతి ఎడతెగకుండా ఉండటం తెలియటం వలన ఏకత్వ నయజ్ఞానం కలుగుతుంది. అతడు ఉదయాన్ని దేనితో చూస్తున్నాడు? ఉదయము కారణంతో కలుగుతున్నదా, కారణం లేకుండా కలుగుతున్నదా? ఇప్పుడు దుఃఖము కలుగుతున్నది అనుకో, దుఃఖ సముదయం, అది కారణంతో కలుగుతున్నదా, కారణం లేకుండా కలుగుతున్నదా? ఆ విధంగా ప్రతిదానికి ఉదయము ఒక కారణంతో ఉదయం అనేది ఉంటుంది. అంటే హేతువు ఫలం. అవిద్య హేతువు, సంస్కారాలు ఫలం. అది ఒకటి. సంస్కారాలు హేతువు, విజ్ఞానము ఫలం. ఇది ఒకటి. ఈ విధంగా లోకంలోని వస్తువులను చూసి ఉత్పత్తి నాశనాలను తెలుసుకున్నటువంటి వాడు, లేదా ఈ కారణం వల్ల ఇది కలుగుతుంది అని తెలుసుకున్నవాడు దాన్ని ఇక్కడ కూడా అన్వయించి తెలుసుకుంటాడు అని. అందువల్ల దీని నుంచి ఇది కలుగుతుంది అనే ఏకత్వ నయ జ్ఞానము అంటే ఇది హేతుఫల సంబంధం ఎడతెగకుండా ఉంటుంది అని. ఇక్కడికి ఆగిపోదు. అవిద్య వల్ల సంస్కారాలు అక్కడికి ఆగిపోయిందా? ఆగలేదు. పోనీ జన్మ జరా వ్యాధి మరణాలు అక్కడికి ఆగిపోయిందా? అక్కడికి కూడా ఆగలేదు. మళ్ళీ పుట్టుక. అందువల్ల ఇది ఒక ఎడతెగకుండా జరగటాన్ని ఏకత్వనయము అన్నాడు. ఈ విధంగా ఏకత్వనయ జ్ఞానం కలుగుతుంది. అప్పుడు అతడు ముందరికన్నా ఎక్కువ సులభంగా ఉచ్ఛేద దృష్టిని వదలగలుగుతాడు. ఉచ్ఛేద దృష్టి అంటే ఇది పోతే ఇంకంతా పోయింది, చచ్చిపోతే ఇంకంతా పోయింది, ఏముండదు అనుకోవటాన్ని ఈ విజ్ఞానం కానీ ఆత్మ కానీ ఇంకా ఏమీ ఉండదు అని. అంటే ఇతర మతాల దృష్టితో ఆత్మ. కానీ బౌద్ధం ప్రకారము మరణం తర్వాత ఇంకా ఏమి కొనసాగుతుంది? విజ్ఞానం యొక్క ప్రతిబింబము, అది ప్రతిసంధి విజ్ఞానం, అది కొనసాగుతుంది కదా. అందువల్ల కొనసాగేది ఉన్నది కాబట్టి మరణంతో అంతా అయిపోతుంది అనే ఉచ్ఛేద దృష్టిని వదిలిపెడతాడు. క్షణంతో ఉదయాన్నే చూడటం వలన, కొత్త ఉత్పాదాలు తెలియటం వలన నానాత్మ నయజ్ఞానము కలుగుతుంది. ముందటిదేమో ఏకత్వ నయ విధానము, ఇది నానాత్వ నయం. అంటే ముందరి క్షణంలో ఉన్నది ఇప్పుడు లేదు. అంటే ఇది భిన్నంగా కదా, వేరువేరుగా తెలుస్తుంది. అందుకని నానాత్వం అన్నది. దీని వలన అతని శాశ్వత దృష్టి చక్కగా తొలగిపోతుంది. ఇప్పుడు ఈ రెండు దృష్టులు మిథ్యా దృష్టులే. ఏమిటి? ఉచ్ఛేద దృష్టి, శాశ్వత దృష్టి. ఉచ్ఛేద దృష్టి మరణంతో అంతా అయిపోతుంది అనేది. అట్లా అయిపోదు, ఎల్లకాలం ఇది ఇదే విధంగా ఉంటుంది అనుకోవటం శాశ్వత దృష్టి. కానీ అట్లా ఉండదు కదా, నిరంతరం మారుతూ ఉంటుంది. బౌద్ధం ప్రకారము ప్రతి క్షణము మార్పు అనేది జరుగుతుంది కాబట్టి శాశ్వతం అనేటువంటిది ఏది ఇక్కడ లేదు. సర్వము అనిత్యం అన్నమాట. అందువల్ల శాశ్వత దృష్టి తొలగిపోతుంది. అంటే సమ్మాదిష్టికి వస్తాడనమాట. ఉచ్ఛేద శాశ్వత దృష్టిని వదిలిపెట్టి సరైన దృష్టికి వస్తాడు. సరైన దృష్టి అంటే ఏది? ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూసేది సరైన దృష్టి, యథాభూత జ్ఞాన దర్శనం అన్నమాట. ఇంకా కారణంతో ఉదయాన్ని వ్యయాన్ని చూడటం వలన ధర్మాలు అవశవర్తిగా ఉండటము తెలుస్తుంది. కారణంతో ఉదయ వ్యయాన్ని చూడటం వలన ఈ ధర్మాలు ఏవి మన వశంలో లేవు అనేది తెలుస్తుంది. ఈ శరీరం ఇట్లా ఉన్నది, ఇది ఇంతకంటే అందంగా మారిపోవాలంటే మారిపోతుందా?
మారదు కదా. మనకు నచ్చినట్టుగా ఇవన్నీ మారిపోవాలంటే మారిపోతాయా? మారిపోవు. అందువల్ల మన వశంలో అవి లేవు అనేది తెలుస్తుంది అని. అందువలన అవ్యాపార నయజ్ఞానము కలుగుతుంది. దీనివలన ఆత్మదృష్టి చక్కగా తొలగిపోతుంది. మనకు ఆర్యసత్యాల గురించి చెప్పినప్పుడు శరీరము నేను కాదు, శరీరం నువ్వైతే శరీరం ఆత్మ కాదు, శరీరం ఆత్మ అయితే ఈ శరీరము ఇట్లా మారిపోవాలనుకుంటే మారిపోయేది. అంటే ఆత్మదృష్టి తొలగిపోతుంది దీన్ని చూడటం వల్ల. దేన్ని చూడటం వలన? ధర్మాలు మన వశంలో లేవు అనే దాన్ని చూడటం వలన ఆత్మదృష్టి తొలగిపోతుంది. కారణంతో ఉదయాన్ని చూడటం వలన కారణానికి తగిన ఫలం కలగటం తెలియటం వలన ఏవం ధర్మతానయ జ్ఞానం కలుగుతుంది. కారణంతో పుట్టుకను చూస్తున్నాడు, కారణానికి తగిన ఫలం కలగటము తెలుస్తూ ఉన్నది. అందువలన ఏవం ధర్మతానయ జ్ఞానం, దీనివలన ఇది కలుగుతుంది అనే జ్ఞానము తెలుస్తున్నది. దీనివలన అక్రియా దృష్టి చక్కగా తొలగిపోతుంది. ఇంకా కారణంతో ఉదయాన్ని చూడటం వలన ధర్మాల నిరీహత్వము, కారణాల సాపేక్షత్వం తెలియటం వలన దాని పట్ల అనాత్మ లక్షణ జ్ఞానము కలుగుతుంది. ఇంకా కారణంతో ఉదయాన్ని చూస్తూ ఉన్నాడు, దానివలన ధర్మాల నిరీహత్వం. నిరీహత్వం అంటే ఈహ అంటే కోరిక. కారణంతో ఉదయాన్ని చూడటం వల్ల ధర్మాలు అవశవర్తిగా ఉండటం, అంటే కారణానికి వశంలో ఉన్నాయని. అవి స్వేచ్ఛగా లేవు, ఈ కారణానికి వశంలో ఉన్నాయి అనేది తెలుస్తున్నది. మనం కారణాల సాపేక్షం తెలియటం వలన, కారణాల సాపేక్షత్వం అంటే ఇది దీని మీద ఆధారపడి ఉన్నది అనే కదా. అపేక్ష అంటే దాన్ని కోరటం, అది లేకుండా ఇది ఉండకపోవటం, ఇది సాపేక్షం అన్నమాట. తెలియటం వలన దాని పట్ల అనాత్మ లక్షణ జ్ఞానము కలుగుతుంది. అంటే ఇది దానిలోని అనాత్మ లక్షణము తెలుస్తుంది అని. ఆత్మ అయితే స్వేచ్ఛగా ఉండేది కదా, ఇది దాని మీద ఆధారపడి ఉన్నది, అది లేకుండా ఇది లేదు. క్షణంలో ఉదయాన్ని వ్యయాన్ని చూడటం వలన ఉండి లేకపోవటం తెలుస్తుంది. అందువలన పూర్వాంత అపరాంత వివేకం కలగటం వలన అనిత్య లక్షణ జ్ఞానము కలుగుతుంది. క్షణంలో అది పుట్టటము నశించటము తెలుస్తున్నది. అందువల్ల పూర్వాంత అపరాంతాలు తెలుస్తున్నాయి. అంటే పుట్టుకకు ముందు ఏముండేది, పుట్టిన అది నశించిన తర్వాత ఏముంటుంది. పూర్వాంతం అంటే జన్మకు ముందు, దేనికైనా ముందు, పుట్టక ముందు దాన్ని ఏమంటారు? పూర్వాంతం. అపరాంతం అంటే నశించిన తర్వాత అని. ఈ వివేకం కలగటం వలన అనిత్య లక్షణ జ్ఞానము కలుగుతుంది. అంటే అనిత్య లక్షణాలని తెలుసుకుంటాడు. అంటే పుట్టుక ముందు లేదు, చనిపోయిన తర్వాత ఉండటం లేదు, లేదా నశించిన తర్వాత ఉండటం లేదు. పూర్వాంతము అపరాంతం, మధ్యలో కొద్దిసేపు మాత్రమే ఇది ఉంటున్నది అని కదా. ఉదయక్షణంలో వ్యయము, వ్యయక్షణంలో ఉదయము ఉండవు అనే తెలివి వలన స్వభావ లక్షణంలో సంస్కృత లక్షణం యొక్క తాత్కాలికత తెలుస్తుంది. ఉదయ క్షణంలో నాశనం లేదు, నాశన క్షణంలో ఉదయం లేదు. చావు పుట్టుకలు ఒకేసారి ఉండవు కదా, ఆ క్షణంలో అదే ఉంటుంది, ఈ క్షణంలో ఇదే ఉంటుంది. ఈ విధంగా సత్యము, ప్రతీత్య సముత్పాదము, నయలక్షణాలతో అన్ని ధర్మాలను తెలిసిన వారికి సంస్కారాలు ఈ ధర్మము ఇంతకుముందు కలగని విధంగా కొత్త రూపంలో పుడుతుంది, ఉత్పన్నమైనవి నిరుద్ధమవుతాయి అని అనిపిస్తుంది. వాటిని చూడటం వల్ల ఇంతకుముందు లేనివి ఇప్పుడు
ఇంతకుముందు ఉత్పన్నమైనవి ఇప్పుడు నశిస్తాయి అనే జ్ఞానం కలుగుతుంది. ఇక్కడికి ఈరోజు చాలు.